హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారా అనుకుంటున్నాను. మరి ఈరోజు దేవుని వాగ్దానంతో నేను మీ ముందుకు వచ్చాను. మరి ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 48వ అధ్యాయము 19వ వచనము. నీ సంతానము ఇసుక వలె విస్తారమగు, నీ గర్భఫలము దాని రేణువుల వలె విస్తరించును. మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము. మరి ఈరోజు దేవుని వాగ్దానంలో దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే, దేవుడు సంతానాన్ని ఇసుక రేణువుల వల్ల విస్తరించేటట్టు చేస్తానని సెలవిస్తున్నాడు. అలాగే గర్భఫలాన్ని దాని రేణువుల్ని విస్తరించేటట్టు చేస్తున్నాడు అనమాట. అంత గొప్ప కార్యాలని మరి ఈరోజు దేవుని వాగ్దానం ద్వారా దేవుడు చేస్తానని చూస్తున్నాడు అనమాట. మరి దేని విషయంలో కూడా భయపడాల్సిన అవసరం లేదనమాట. అయితే మరి ఇలా జరగాలి అంటే మరి దేవుడు చేస్తాడే కార్యం అని మనం సైలెంట్గా ఉండకూడదు అనమాట. ఎందుకంటే ఇట్లాంటి గొప్ప గొప్ప ఆశీర్వాదాలు మనకి రావాలి అంటే మనం ఏం చేయాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన యందు నార్మల్గా చర్చికి ఆదివారం మొత్తం ప్రార్థన చేసుకోవడం, ఇంటికి వెళ్తాం, నార్మల్గా ఉండడం, అట్లా ఉంటే ఎక్కువగా ఆశీర్వాదాలు రావన్నమాట. ఎందుకంటే సాతాను అక్కడ వాదిస్తాడు. ఏమని దేవుడి దగ్గర వాళ్ళు ఏం చేస్తున్నారు, నీకు ప్రార్థన చేస్తున్నారా, వాళ్ళకి ఇన్ని కష్టాలు ఉన్నా కూడా ఏంది వాళ్ళకి ఎందుకు తీరుస్తావు, వాళ్ళు ఏమన్నా నీకు ప్రార్థన చేస్తున్నారా, ఇంటికి వెళ్ళినాక ఏదో చర్చికి వస్తున్నారా, అప్పుడు కూడా ఏదో ఆలోచిస్తా అంటున్నారు అని చెప్పి సాతాను అంటూ దేవుడి దగ్గర వాదిస్తాడనమాట. మనం అలా ఉండకూడదు అనమాట. కాబట్టి ఎలా ఉండాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాం అనుకోండి, ఖచ్చితంగా దేవుడు మన సంతానాన్ని అభివృద్ధి చేసి విస్తరించి గొప్ప కార్యాలు మన పట్ల జరిగిస్తాడనమాట. అయితే మనం అందుకు తగినట్లుగా దేవుని యందు భయభక్తులు కలిగి, ప్రభువా నాకు సహాయం చేయ్యా నువ్వే అని ఏ విషయంలో అయినా ప్రభువా అని ఆయనకు ప్రార్థన చేసినట్లయితే ఆయన గొప్ప కార్యాలను మన పట్ల, మన కుటుంబం పట్ల, మన వాళ్ళందరి పట్ల దేవుడు కార్యం జరిగిస్తాడు అనమాట. ఒకవేళ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉండొచ్చు, ఒకవేళ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో సంతానం లేక ఇబ్బందులు ఎవరైనా ఉండొచ్చు. మీతో కూడా దేవుడు ఏం చెప్పేది ఏంటంటే, మీరు చర్చికి వస్తున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు, అలాగే మీరు నా యందు భయభక్తులు కలిగి పాపాన్ని విసర్జించి ఏ తప్పు చేయకుండా నాకు ఇష్టానుసారంగా బ్రతుకుతూ నాకు ప్రార్థనలో, నువ్వు నా బైబిల్ ధ్యానంలో నాలో ఉండండి, నేను మీ పట్ల గొప్ప కార్యాన్ని చేస్తాను అని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడు ఎన్నో విషయాల్లో గొప్ప కార్యాలు చేస్తానని సెలవిస్తున్నాడు అనమాట. అయితే మనం ముందు తగినట్లుగా ఆయన ఎంతో భయభక్తులు కలిగి ఉంటూ ప్రభువా నువ్వే సహాయం చేయి అని మనం ఆయన ప్రార్థన చేసినట్లయితే ఆయన మనకు సహాయం చేస్తాను. ఈరోజు దేవుని వాగ్దానం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు అనమాట. మరి ఆశీర్వాదం మనకి రావాలంటే ఆయన కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ ఆజ్ఞల్ని పాటిస్తూ దేవునికి ఇష్టానుసారంగా బ్రతకాలి. ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని రోజు చదువుకుంటూ ఆయన వాక్యంలో, ఆయన ప్రార్థనలో ఉన్నట్లయితే ఆయన మనకి ఇక్కడ ఉన్నట్లు మనకు ఈ ఆశీర్వాదాన్ని అందరికీ మన వాళ్ళందరికీ ఇస్తాడనమాట. అయితే మనం అందుకు తగినట్లుగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారనమాట. మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున యేసయ్యా గొప్ప దేవ, సర్వలోకోపధికారి దేవా, నాయన సర్వశక్తి కలిగిన దేవుడవు, ఆయన యేసయ్యా నువ్వు నీ వాగ్దానాన్ని మాకు ఇచ్చి ఉన్నావు ప్రభువా. ఈరోజు దేవుని వాగ్దానమైన నీ వాగ్దానాన్ని దేవా నాయన అయితే ప్రభువా నువ్వు ఆశీర్వాదాన్ని ఇచ్చావు. అందుకు తగినట్లుగా మేము బ్రతికినట్లయితే నువ్వు దాన్ని నెరవేరుస్తావు కదయ్యా దేవా. అందుకు తగినట్లుగా మేము బ్రతుకున్నట్లు దాన్ని నువ్వే నీ కృప చూపించయ్యా దేవా. దాన్ని నువ్వే మా పక్షాన్ని నెరవేర్చయ్యా. ఆయన ఈ వాగ్దానం చూస్తున్న వారిలో దేవా నాయన యేసయ్యా ఎవరైతే ఏ కష్టాల్లో ఉన్నా, ఏ బాధల్లో ఉన్నా నువ్వే వారి కష్టాలని, బాధల్ని తీర్చయ్యా దేవా నాయన. ఎవరైనా దేవా సంతానం లేక ఇబ్బందులు పడుతున్నట్లయితే వారు నీకు ఇష్టానుసారంగా బ్రతుకున్నట్లు నీ కృప చూపించి వారికి నీవే సంతానం దయచేసి సహాయం చేయమని వేడుకుంటూ దేవా నాయన యేసయ్యా. మరి ఈ వాగ్దానం చూస్తున్న వాళ్ళు ఎవరైనా దేవా నేను నమ్ముకోకపోతే నేను నమ్ముకున్నట్లు నీ కృప చూపించేసయ్యా. దేవుడు అయిన నిన్నే నమ్ముకోవాలయ్యా. వాళ్ళు సాతానుడు ఎన్నో మోసాలు పెట్టాడు దేవా. ఇప్పుడు ఆ మోసాల్లోకి వెళ్లకుండా వారిని కాపాడి నువ్వే దేవా నాయన దేవుని అయిన నిన్ను తెలుసుకునేలాగా నీ కృప చూపించి సహాయం చేయయ్యా. ఈ వాగ్దానం చూస్తున్న వారి చేతి పనులన్నింటినీ ఆశీర్వదించేసయ్యా. యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం దేవా మా పరలోకపు మా తండ్రి. మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము. మరి
ఈ వీడియో నచ్చినట్లయితే మరి ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఏమన్నా కష్టాల్లో బాధల్లో ఉన్నట్లయితే మరి దేవుడికి ప్రార్థన చేయండి. మీ కష్టాలు ఆయన తీరుస్తాడు, ఖచ్చితంగా నేను చెబుతున్నాను, ఆయన తీరుస్తాడు. అయితే మీరు ఆయన యందు నమ్మకం ఉంచండి, నమ్మకం ఉంచినట్లయితే తీరుస్తాడు. ఎందుకంటే ఎన్నో విషయాల్లో మరి నేను చూశాను, ఎన్నో విషయాల్లో మీరు కూడా మరి ప్రార్థన చేయండి, విశ్వాసం ఉంచండి, తప్పకుండా దేవుడు చేస్తా అన్నాడు. మత్తయి సువార్తలో ఒకసారి దేవుడు చెప్పి ఉన్నాడు. మరి దేవుని పరిశుద్ధ గ్రంథంలో మరి కొండను చూసి మన విశ్వాసంతో నువ్వు కొండనికి అతి పక్కకు జరగమంటే కొండకు అతి పక్కకు జరిగిద్దని దేవుడు చెప్పాడు అనమాట. అంత విశ్వాసంతో ఉన్నట్లయితే ఏ కార్యమైనా జరిగిద్ది, మరి భయపడాల్సిన అవసరం లేదు. మరి ఫ్రెండ్స్, ఈరోజు దేవుని వాగ్దానము కొన్ని అనివార్య కారణాల వలన వాగ్దానం లేటుగా పెట్టడం జరుగుతుంది. మరి అందరూ ప్రార్థించండి పరిచర్య కొరకు. మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి +914014872644 అనే ఈ నెంబర్కి కాల్ చేయండి. తెలుగులో ఒకసారి చెప్తాను. +9014187264 అనే నెంబర్కి కాల్ చేయగలరు. మరి ఒక దేవుని వాగ్దానంతో మళ్ళీ కలుద్దాం. అందరూ దేవుని కృప ఆశీస్సులు మనందరికీ తోడైండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.